నమస్తే, వెల్కమ్ టు ఎస్9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవంతమైన మెడికల్ షాపుల బంద్ కార్యక్రమం, అవస్థలు పడ్డ రోగులు. విద్యారంగంలో మౌలిక వస్తుల కల్పనపై రెవెన్యూ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించిన తెలంగాణ విద్యా మౌలిక వస్తుల కల్పన సంస్థ చైర్మన్ నాగేంద్ర గౌడ్. ఈ ఏడాది 2000 కోట్లు ఖర్చు చేయబోతున్నామని వెల్లడి. హన్వాడ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడి. 15 రోజుల వ్యక్తిగత సెలవుపై వెళ్లిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. తన టూర్ ముగించుకున్న కలెక్టర్ సోమవారం రాత్రి హైదరాబాద్కు చేరుకుని ఉదయం ఇక్కడికి వచ్చారని సమాచారం. ఈ నెల 31న కలెక్టర్ తన బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిసింది. తెలంగాణ రాష్ట్రం రైతులకు పెద్దపీట వేస్తున్నామని, రైతులు బాగుంటేనే గ్రామాలు బాగుపడతాయని అన్నారు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మిషన్ కాకతీయ 3వ విడతలో భాగంగా హన్వాడ మండలం దాచికపల్లిలో 10.65 లక్షల వ్యయంతో పల్రెడ్డి చెరువుని పూడికతీత పనులు ప్రారంభించామని చెప్పారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల పట్ల బాధ్యత వహిస్తూ ప్రతి గ్రామంలో చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీసి నీళ్లు ఉండేలా చూస్తామని చెప్పారు. వచ్చేది వర్షాకాలం కనుక నీటిని నిల్వ చేసుకునే విధంగా పనులను చేపట్టామని ఆయన చెప్పారు. త్వరలోనే ప్రతి పంటకు 4000 రూపాయలను ప్రభుత్వం ఇస్తుందని, రైతులకు మేలు చేసే దిశలో మా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఓకే, జేసీ బేకింగ్ ఎంత మొత్తం లేవల్ చెప్పారు. ఎంత హక్కులు ఇదంతా తీసుకోవాలి బిడ్డ. ఎంత లేవల్ అయిపోయి ఎట్లంటే ఈ గడ్డ ఎంత ఇసుకెళ్ళి చేస్తారు. కొత్త జాయింట్ ఈరోజు మిషన్ కాకతీయ అనేది రైతుల పాలిట వరంగా మారింది. 3వ దశ మిషన్ కాకతీయ పనులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా కూడా పూర్తి చెరువులు, ఇప్పటికే 2-3 చెరువులు ఉన్నటువంటి ఊర్లు అన్నీ అయిపోయినాయి. అక్కడక్కడ మిగిలిపోయినవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారు, చిన్న వర్షాకాలం ఎండాకాలం అంటే నీళ్ళు ఉండకుండా, కానీ ఎండాకాలం కూడా ఈరోజు చెరువులలో నీళ్ళు ఉన్నాయంటే మరి మిషన్ కాకతీయ పూడికతీత వల్ల భూగర్భ జలాలు కూడా మరి పెరిగిపోవడం జరిగింది. రానున్న రోజుల్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా ప్రతి చెరువుని నింపి వర్షాలు పడకపోయినా చెరువులు అలుగులు దుంకిపించి 2 పంటలు పండియడమే మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి లక్ష్యం, మా లక్ష్యం. రైతులు బాగుపడితేనే గ్రామాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. కనుక మన ప్రభుత్వం రైతుల ప్రభుత్వం త్వరలోనే 4000 రూపాయలు ఎకరాకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అందరూ కూడా నమోదు చేసుకొని ప్రతి పంటకు 4000 రూపాయలు, ఎకరాకు 4000 రూపాయలు ఇచ్చే స్కీమ్ దేశంలో ఎక్కడ కూడా లేదు.
కనుక ఎవరొచ్చి ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మద్దు. అందరు రైతులకు ఇస్తాం లబ్ధి అనేది. మరి ప్రతి చెరువును పుడుగా తీసి ఈ ఎరువును కూడా మంచిగా పంటలకు వేసుకొని చేసినట్లయితే ఎక్కువ పండించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్కడ నాణ్యతకు కాంప్రమైజ్ కాకండి. అడ్డంగా చెరువులు తవ్వకుండా ఒక నీట్గా ఒక పద్ధతి ప్రకారం తవ్వితే రేపు నీళ్ళు అక్కడ నిలబడతాయి. అక్కడ మనం చేపల చెరువులు కూడా రేపు త్వరలోని చేపలు కూడా మనం వదులుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఆ చేపలు కూడా మనం పెంచుకోవడానికి ఒక చెరువు అంటే ఒక పంటనే కాదు, గొల్లోళ్ళకు రేపు తుమ్మ చెట్లు పెడతాం, చెరువు కట్ట మీద ఈత చెట్లు పెడతాం, లోపల చేపలు వదులుతాం. అన్ని కులాలకు అన్ని వృత్తులకు ఉపయోగపడేటట్లు ఈ చెరువు అనేది ఒక కల్పతరు లాంటిది. మొత్తం అందరికీ ఉపయోగపడేటువంటి తల్లి లాంటి చెరువుని మనం అందరం కూడా కాపాడుకుందాం. దయచేసి ఈ పూర్తి స్థాయిలో చేయాలి. అధికారులు కూడా ఎక్కడ కూడా అక్కడక్కడ కాకుండా ఒక క్రమ పద్ధతిలో మట్టి తీసి చెరువు కట్టను కూడా బలోపేతం చేసి చెరువుకు వచ్చే కాలువ నీళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్ని కూడా లింకేజ్ చేయాలని చెప్పి మేము చేస్తున్నాం. ఈరోజు ఫీడర్ ఛానల్ కూడా మేము కంప్లీట్ చేస్తున్నాం. వెనకటికి చెట్లు తుమ్మ చెట్లు కంప చెట్లు ఆ లొటపీస్ చెట్లు పీకేసి బిల్లు ఎత్తుకొని పోయేది. ఇప్పుడు అట్లేదు, పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి. అవినీతికి ఆస్కారం లేకుండా పనులు జరుగుతున్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కోసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ నాగేంద్ర గౌడ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, నిర్మాణాలు చేపట్టడం వంటి అంశాలపై మంగళవారం కలెక్టరేట్ రెవెన్యూ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ నాగేంద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను బలోపేతం చేయడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నాడని ఆయన అన్నారు. విద్య ద్వారానే సమాజంలోని అసమానతలు తొలగించే అవకాశం ఉందని నమ్మిన సీఎం కేసీఆర్ ఈ రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో గొప్పవని ఆయన కొనియాడారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ గురుకులాలను తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాంప్రసాద్తో పాటు ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో ఈ యొక్క డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈరోజు సమాజంలో పెను మార్పులు వస్తున్న టైం లోపల అనేకమైన మార్పుల రీత్యా ఈ యొక్క డిపార్ట్మెంట్ ద్వారానే సమాజాన్ని మార్చవచ్చు అనే ఉద్దేశంతో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క డిపార్ట్మెంట్ను నాపైన నమ్మకం ఉంచి కార్పొరేషన్ అప్పగించినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా మేము నడుచుకోవాలని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే జిల్లా వైజు మేము రివ్యూస్ పెట్టుకోవడం జరిగిందో, ఇంతకుముందు రంగారెడ్డి జిల్లాలో 3 జిల్లాలను కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. అదే తీరుగా ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను రివ్యూ చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యంగా ఈరోజు ఎడ్యుకేషన్ కేజీ టు పీజీ విద్య ఏదైతే జరుగుతూ ఉందో, గతంలో చూస్తే కేజీ టు పీజీ విద్య అంటే చాలామంది అవహేళన చేసిన పరిస్థితి. ఏ విధంగా నిర్వహిస్తారు? ఈరోజు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. కేజీ టు పీజీ విద్య అంటే ఏంది అని అర్థం కాని వాళ్ళంతా ఏదో ఒక తీరుగా మాట్లాడుతున్నారు. కేజీ టు పీజీ విద్య అంటే ఏదైతే కేజీ టు పీజీ అని బోర్డు పెట్టుకుంటే సరిపోదు. కేజీ టు పీజీ విద్య గతంలో శ్రీ చైతన్య కానీ అదేవిధంగా నారాయణ కానీ ఏదైతే కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలలకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలను, గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేకమైన రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలికమైన సదుపాయాల కల్పన లోపల ప్రథమంగా మన రాష్ట్రం ఉంది. 29 రాష్ట్రాల లోపల ప్రధానంగా మొత్తం రాష్ట్రం కాడికి వస్తే ఇంచుమించు 2,000 కోట్లతోని ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. జిల్లాలోని గౌడ కులస్తుల విద్యార్థులకు గౌడ సంఘం నాయకులు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. 10వ తరగతిలో పాసై ఉత్తీర్ణత పొందిన గౌడ విద్యార్థులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులకు అవార్డులను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.
ఇకపైన కూడా చదువులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు గౌడ సంఘం తరఫున నగదు పురస్కారాన్ని అందజేస్తామని గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రామన్ గౌడ్ తెలిపారు. గౌడ సేవా సంఘం అనే సంస్థను స్థాపించి అందరినీ ఐక్యం చేసి అటు రాజకీయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, లేదు ఎవరైనా ఆపద వచ్చిందంటే వాళ్ళకు సహాయం చేయడానికి కానీ మేమున్నాం అని చెప్పి మన రామన్ గౌడ్ గారు, రామకృష్ణ గౌడ్ గారు, జిఎల్ గౌడ్ గారు, రాజశేఖర్ గౌడ్ గారు, ఇంకా చాలా మంది అందరూ వాళ్ళ వ్యక్తులు అందరూ కూడా 3.5 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈరోజు విద్యార్థులకు ఒక మంచి సత్కరించి వాళ్ళకు ఎంకరేజ్ చేసి భవిష్యత్తులో వాళ్ళకు ఇంకా ఇలాంటి పురస్కారం రావాలి అని చెప్పి ఒక మోటివేట్ ఎంకరేజ్ చేయడానికి గొప్ప కార్యక్రమం అందిస్తున్నందుకు ఈ సంఘంలో మీరు కష్టపడే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అభినందిస్తూ మరి ఈరోజు అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు గౌడ సోదరులు చాలా మంది ఉన్నారు. ప్రతి కులంలో, ప్రతి మతంలో ఒక దైవము లేకపోతే ఒక ఆలోచన తీసుకొని ఒక మనిషిని పెట్టుకొని మనం ముందుకు పోతుంటాం. ఒక కులానికి ఒక వ్యక్తి, మతానికి ఒక వ్యక్తి. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ కులస్తులు అందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న ఆదర్శం. సర్దార్ సర్వాయి పాపన్నని ఆదర్శంగా తీసుకుంటే చాలు, అందరూ బాగుపడతారు. ఎవరక్కర్లేదు. చిత్రం చేయండి గీత చరిత్ర అది ఆయన అనురాధంలో నడిస్తే గొప్ప వాళ్ళు. ఆయన ఒక గౌరవ కోసం పుట్టి వాళ్ళ అమ్మ కళ్ళ ఉంటే ఇది చెప్పే కళ్ళు ఇస్తే కళ్ళని కళ్ళ ఉంటే ఒకసారి రాజ్యం వెళ్దాం 10 మంది సాయం అవ్వాలి. అరాచకాలు ఉండేవి, అన్ని కూడా ముఖ్య పనిచేసేవి. కన్నడలు, జాతరులు, కమరులు, కుమరులు, అక్కలు, గవర్నర్లు అన్ని కూడా ముద్రాలు కానీ అందరూ ఉచితంగా పనిచేసేది కాదు. ఉచితంగా వ్యవసాయ పండిపు ఇచ్చేది, ఫ్రీగా కళ్ళు తాగేది, ఫ్రీగా చేపలు పట్టుకునేది, ఫ్రీగా పండ్లు తీసుకపోయేది. వాళ్ళకి ఏం లేదు, ఫ్రీగా పోయి పనిచేసేవాడు. ముఖ్య పోయి ఆ రోజుల్లో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని చిన్న చిన్న కులాలు అందరినీ పాపం అంటే ఒక గవర్నర్ మాత్రమే సైన్యం ఏర్పాటు చేసుకోవాలి. అన్ని కులాలని ఒక సైన్యంగా ఏర్పాటు చేసుకొని మనమే రాలేదాం, రాదే మనమే పరిపాలించుకుందాం. వాడేవాడు పరిపాలించడానికే, వాడేవాడు అరాచకం చేయడానికే నేనే రాదే కాదని చెప్పి మరి గొప్ప 33 కోటలను జయించి గోల్కొండ కూడా జయించి గుడిగా తీస్తే పైసలు ఇస్తాడు, బడిగా తీస్తే పైసలు ఇస్తాడు. ఊళ్ళకి నాయకులు వచ్చినా జెండాలు కట్టిస్తాడు. స్కూల్ ఎవరికైనా బెంచీలు ఏమన్నా గవర్నర్ అడగడానికి బయలుదేరని చెప్తారు. అంటే గౌరవ సేవా సమితి అనేది పుట్టుకతోనే కొద్దితోనే ఈ సేవ అనేది వచ్చింది. మనకి అందరూ కలిసి ఉంటాం. ప్రతి ఒక్క కులానికి ఎంతో అగ్రహంతరం అనేది, మార్గంలో ముట్టుకోవద్దు అనేది. ఓటర్ కోట 2 క్లాసులు ఉండేది. మానవాళి గారికి 1 క్లాసు ఉండేది, మిగతా కులాలకు 1 క్లాసు ఉండేది. కానీ కలుదుకున్న కాడ మాత్రం మానవులకు 1 సీసా, ఉన్నలకు 1 సీసా అని లేదు, అందరికి ఒకటే. ఈ రోజుల్లో కళ్ళు అంటే కొంచెం నామం చెప్పిరా కళ్ళు అని. కానీ ఒకప్పుడు ఒక 5,000 వైద్యులకు పనిచేసేది. అన్నిటికీ ఆరోగ్యానికి ప్రధానికి ఉపయోగపడేది. నిజాం ప్రభుత్వంలో కూడా గొప్ప ఆదాయం వచ్చేది, ఆదాయం ఉండే డిపార్ట్మెంట్ ఇప్పటికి కూడా. అంటే అంత గొప్ప వృత్తి దాన్ని కాలక్రమేణా ఏం చేసినట్టే దాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెట్టి వృత్తిని కావాలని కుటుంబం చేసి, అరే వీళ్ళంతా ఊళ్ళో అంతా కలిసి ఉంటున్నారు, రాజకీయం ఎదుగుతున్నారు, మంచి పేర్లు వస్తున్నాయి, చదువుకుంటున్నారు అని ఒక రాజకీయ కోణంలో ఈ వృత్తిని అనేది అంచవేసారు. చదువుకోవాలి ఎవరు కూడా నేను ఆయన ఏం పని చేస్తుంటే నిజంగా కళ్ళ చెప్పు అంటే ఆ స్థాయికి తీసేసి ఒకప్పుడు గర్వంగా చెప్తుంటాడు, ఇలా వస్తున్నారు, ఇలా కొంచెం సేవ చెప్తున్న స్థాయి నుంచి అట్లా అన్ని వృత్తులు అట్లా అయిపోయాయి. అన్ని కుల వృత్తులు కూడా ఆ రకంగా అయిపోయాయి. ఒక కుల వృత్తి కాదు, అన్ని వృత్తులు ఆ రకంగా అయిపోయాయి. సరే వృత్తుల నుంచి చిన్నపిల్లలు కనుక
జూన్ 1న సంగారెడ్డిలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ప్రజా గర్జన్తో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామంటూ డీసీసీ అధ్యక్షుడు ఒబిదుల్లా కొత్వాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజా గర్జనకు సంబంధించిన వివరాలను మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తమ పార్టీయేనని, లాభం మాత్రం కేసీఆర్ పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో 3 ఏళ్లు విఫలమైన అధికార టీఆర్ఎస్ పార్టీని ఎండగట్టేందుకు ప్రజా గర్జన సభల్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇంతవరకు నిర్వహించిన సభలకు ప్రజల నుండి బ్రహ్మాండమైన స్పందన వచ్చిందని, ఇప్పుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన నిర్వహించే సభతో తమ పార్టీ సత్తా చాటుతామన్నారు. ప్రజలను మభ్యపెట్టే సీఎం కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పి 2019 ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నేతలు లక్ష్మణ్ యాదవ్, రవికిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పై ఎక్కువ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాదాపు 3 ఏళ్ళు గడుస్తుంది. సరే, కొత్త రాష్ట్రము ఏళ్ళ తరబడి దోపిడీకి గురైంది, సరి చేసుకొని ఇంకా టైం పడుతుందని చెప్పి అందరూ ఊహించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించింది. అధికార పార్టీకి ఎన్నోసార్లు పత్రికాముఖంగా, అసెంబ్లీ ముఖంగా వివిధ స్థాయిల్లో వాళ్ళకు చెప్పడం జరిగింది. కానీ అధికారంకి వచ్చిన పార్టీ ఈ 3 ఏళ్ళు చేసిన పని ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులకు కింది స్థాయి ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు కూడా ప్రభావాలు పెట్టి రాజకీయ వ్యాపారంగా రాజకీయాన్ని మార్చి వాళ్ళ కొనుగోలు చేసి వాళ్ళ పార్టీ బలాన్ని, వాళ్ళ పార్టీ నంబర్ని ఎక్కువ చేసుకుంది. ధనిక రాష్ట్రం ఉన్న రాష్ట్రము పెద్ద ఎత్తున వనరులు, వాళ్ళకు పేపరు, టీవీ పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కుడి చేసే విధంగా ఆయన మాట్లాడే భాష, ఆయన మాట్లాడే విధానము నిజంగానే కొత్త రాష్ట్రానికి ఏర్పడిన తర్వాత అభివృద్ధి పక్కన పెడితే, గౌరవం పక్కన పెడితే, రాజకీయాన్ని కూడా చిల్లరగా చేసి, అవహేళన చేసి, అసలు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉండొద్దు, ఏకాధిపతిగా చలాయిస్తున్న దీన్ని ఉదయపిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. 1, 2, 3 కాదు, మాట్లాడుతూ సర్వేలు. నీకు 5 ఏళ్ళు పరిపాలించడానికి ప్రజల్లో నీకు ఓటేస్తారు. అది 2 నెలలకు 3 నెలలకు సారి అటు అధికార నాయకులు బ్లాక్మెయిల్ చేసుకుంటూ, అపోజిషన్ పార్టీలకు కించపరుచుకుంటూ, ఏదో రాజకీయాలు కేవలం ఎన్నికల కొరకు ఉన్నాయని చెప్పి ఒక కొత్త వాదన తీసుకొచ్చి, ఎన్నికలు లేకపోతే రాజకీయాలు లేవు, ప్రభుత్వాలు లేకపోతే రాజకీయాలు లేనట్లు కొత్త వాతావరణం సృష్టించి ఏలైనా రాజకీయాలు చేసుకుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యలు, ప్రజాసంఘ అణిచివేత, పోలీస్ జులుం, నిరుద్యోగుల చేసిన నిరుద్యోగులకు ఇచ్చిన ప్రామిస్ను తెలియజేయడము, విద్యార్థులకు ఇచ్చిన ప్రామిస్ను అమలు చేయకపోవడము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో సంగారెడ్డిలో 1 జూన్ నాడు ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు, నాయకులకు రాహుల్ గాంధీ గారు దశాదిశకు పోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి యాదవ కులస్తులకు ఉపాధి పొందే విధంగా గొర్రెల పంపిణీ చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. పట్టణంలోని 41వ వార్డు తిమ్మసానిపల్లె గ్రామంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లబ్ధిదారులను లక్కీ డిప్ ద్వారా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులాలకు అన్ని రకాల ఉపాధి ఉండేలా పెద్ద ఎత్తున కాపాడుకుంటున్నామని, ముఖ్యంగా యాదవులు గొర్రెలపైనే ఆధారపడి బతుకుతారనే ఉద్దేశంతో అర్హులైన వారికి లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి గొర్రెలను పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రం వచ్చాక చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మన గొంగడు ఉంటుంది, మన గొర్రెపొట్టాలు ఉంటాయి. ఏ జిల్లాలో పోయి చూసినా, ఏ ఊర్లో పోయి చూసినా కూడా ప్రతి నాయకుని నోట్లే కుర్వ యాదవుల గురించి మాట్లాడుతూనే ఉంటుంది. అసెంబ్లీ నుంచి మొదలుకుంటే గల్లీ వరకు ఏ టీవీ ఆన్ చేసినా కూడా. మరి ఇన్ని రోజులేమో మనల్ని ఎంత ఎగతాళి చేసి యాదవులు అంటే పూర్తి ఎగతాళి. శాస్త్రాలు, కట్టుకథలు, పిట్టకథలు, గొల్లు అంటే ఇట్లుంటారు అట్లుంటారు అని చెప్పి ఏనాడు కూడా మనల్ని ఓడలేదు, మన జాతి గురించి మాట్లాడలేదు. మన బతుకుతున్నాం, ఎట్లా బతుకుతున్నాం, ఏం తింటున్నాం, వాళ్ళ పిల్లలు ఏం చదువుకున్నారు, వాళ్ళ వృత్తి ఏమైంది, ఈరోజు ఏ పరిస్థితి ఉంది, మరి వాళ్ళకి ఏమైనా గౌరవం ఉంది, ఇంటికి వచ్చిపోతున్నాడా, దానికి రోగాలు వస్తున్నాయి, డాక్టర్లు వస్తుందా లేదా, వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి, అవన్నీ ఎవరు ఆలోచన చేయలేదు. ఓట్లప్పుడు వచ్చేది, ఓట్లు దండుకొని పోయేది. అందరు రాత్రి వచ్చేది, రాత్రి అందరిని మార్చేది, పొద్దుగల ఓట్లు వేసుకుని మళ్ళీ 5 ఏళ్ళ నుంచి మనం కలిసేది. ఇంకా మన నాయకుడు వాళ్ళు ఉంటే వాళ్ళు పట్టుకునేది. అది యాదవ్, ఇది ఇది మళ్ళీ పుల్ల అని చెప్పి రాత్రి కూడా దొరికిపోయి మనకి ఏం అమ్మాయిలు భోజనం పెట్టి దావత్ ఇచ్చి పొద్దుగల కూడా వాళ్ళు వచ్చేది. అందరికి గుద్దలు రాక గుద్దితే మళ్ళా కథమండి, మళ్ళీ 5 ఏళ్ళ వరకు కనపడమండి. ఇట్లా మోసం చేసుకుంటూ పోయింది. ఏమది లేదు. మీకు తెలుసు, మీరు కూడా మా యాదవులు కూడా నేను మాట్లాడినప్పుడు, అసెంబ్లీ మాట్లాడినప్పుడు కూడా రికార్డ్ చేశారు. తెలంగాణ ఉద్యోగం ఉన్నప్పుడు ఆదిలాబాద్లో అవుతుంటే పెబ్బేరు పక్కన ఉన్న ఊరులు గుర్తుపట్టి నాకు అడవిలోకి వచ్చి మాట్లాడినారు. మరి ఏ ఊరయ్యా అంటే మాది పెబ్బేరు పక్కన అన్నారు. మరి ఎట్లా ఇంత దూరం వచ్చిందంటే మాకు అక్కడ గడ్డి లేదు, ఇంత దూరం వచ్చినామని చెప్పిండ్రు. మరి మా యాదవుల పరిస్థితి ఇట్లా ఉంది అని మాట్లాడుతున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడే హౌస్లోకి ప్రవేశించి కరెక్టే, వాస్తవం, ఇన్ని లక్షల మంది యాదవులు మరి ఈ రకంగా పరిస్థితి ఉంది, వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా పెడతారని కూడా వారు చెప్పడం జరిగింది. ఈరోజు బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. ఆ రోజు చాలా మంది మాట్లాడారు, యాదవులు అంటే నిజాయితీకి మారిపోయారు, మోసం చేయరు. ఏ ఊర్లైనా కానీ యాదవులకు లోన్ కావాలన్నా, ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా కూడా ఊర్లో అందరు ఇస్తారు. ఎందుకంటే యాదవులకు ముంచాలని ఉండదు, ఆయన దగ్గర ఉన్న పైసలు పెట్టుకోలేదు. వాడు వీడియో పెడితే మోసం చేస్తే కూడా చెప్పుకోరు. అలాంటి పరిస్థితి కనుక ఇంకొకరి నుంచే మనస్తత్వం కానీ కాదు, ధైర్యం. అడవిలోకి ఒక్కడు పోవాలంటే భయపడతారు. కానీ మన యాదవులు 1000 జీవాలను పెట్టుకొని ఒక్కడు షెడ్డు లేకుండా గోసి పెట్టుకొని గొంగడ వేసుకొని గొడ్డలు తీసుకొని ఒక ఏదైనా గొర్రె మీద దాడి చేసిందంటే అది పులి ఉండని, సింహం ఉండని, తోడేలు ఉండని, నక్కున్నాయి, ఎంబడి తరుముడే కానీ పారిపోయేటువంటి మనస్తత్వం కూడా కాదు. మన అడవిలో పోయినప్పుడు అంత ధైర్యంగా అనేక రకాలుగా పోరాడే చరిత్ర కూడా మనకు ఉంది. మరి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటిది ఇవాళ మన పరిస్థితి ఏమైందంటే ఏ కుర్వ యాదవుల దగ్గర కూడా గొర్రెలు లేవు. ఉన్నోళ్ళ దగ్గర ఎక్కడో ఉంటాయి, ఊళ్ళో దొరకు ముగ్గురుకు ఉంటాయి. మరి ఎవరైనా మటన్ తింటలేడా అంటే ప్రతి వాడు మటనే, పూజ చేస్తే మటనే, అమ్మవారిని చేస్తే మటనే, యాదవులు దొంగలు దొరుకుతాయి. ప్రతి ఆదివారం నాడు లైన్ కట్టింటారు, అందరూ ఎదురుస్తారు ఆదివారం ఎప్పుడు వస్తుందా. వాళ్ళు కూడా మంచిగా దాన్ని బతికించుకొని బాగుపడతారనేటువంటి ఆలోచన ఎవరు చేయలేదు. అందుకే ఈరోజు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఎంతమంది అన్నా ఇట్లా అందరికీ 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇద్దాం, పొట్టేలు ఇచ్చి మనం మేత కూడా అడవిలో ఉంటే అడవిలో కూడా ఫుల్ రైస్ ఇద్దాం, అడవిలో కూడా మనం గడ్డి వేద్దాం, విత్తనాలు మనమే వేద్దాం, విత్తనాలు మనమే వేసి గడ్డి పెంచి గొర్రెలు ఎక్కడో పోకుండా ఇంటి పక్కన ఉన్నట్టు చేద్దాం, చెట్లలో దుమ్మ చెట్లు వేద్దాం, గైరం పొలంలో ఇది చేద్దాం, గడ్డి వేద్దాం. లేదు వాళ్ళకి ఇంకేమైనా కావాలని అవకాశం ఉంటే మనం లోన్లు ఇచ్చి గడ్డి కూడా ఇద్దాం అని చెప్పి ఇలా ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. గొర్రెలు అందరూ కూడా కొట్టాలు వేయడానికి కూడా 30,000 రూపాయలు ఇస్తాం, 30 నుంచి 50,000 రూపాయలు ఎన్ఆర్ఈ చేసుకున్నాం. పెద్ద కూడా వేసుకోవచ్చు, బోర్లు మన పొలం ఉంటే గడ్డి పెట్టుకోవచ్చు, పక్కన అడిగి ఉంటే ఇది చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా యాదవులకు 2 రాష్ట్రాల్లో కూడా ఇంత చేసినటువంటి పరిస్థితి ఎక్కలేదు. ప్రపంచంలో దేశం అనేది
మన యాదవ్ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్, ఇంకా శరద్ యాదవ్ పెద్ద పెద్ద మంది ఉన్నారు ఆ రాష్ట్రాల్లో. ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా యాదవ్లు చేయలే, అక్కడ గొర్రెలు ఇవ్వాలి, ఇట్లా చేయాలి బాధని చెప్పి. కానీ ఇక్కడ మన ముఖ్యమంత్రి మరి మనకు అన్ని రకాలుగా యాదవ్లను ఆదుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మనకి ఎంతో గొప్ప ప్రాచుర్యం లభించింది. రాజకీయంగా ఎవరు వచ్చినా కానీ మన దగ్గరకు వస్తారు, మీటింగ్ పిలుస్తున్నారు. మన గొర్రెలకి ఏమైనా చూస్తే అయితే డాక్టర్ చుట్టూ తిరిగేది, సార్ అడుక్కునేది, పైసలు ఇచ్చేది. ఇలా పరిస్థితి లేదు. మొన్ననే నేను శ్రీనివాస్ యాదవ్ సంచార వైద్యశాలను కూడా పెట్టాలని చెప్పి మంచి డిజైన్ చేసి అంబులెన్స్ ఏర్పాటు చేసినాం. 1500 మన భవనానికి ఒక అంబులెన్స్ వస్తుంది. డాక్టర్ ఉంటాడు, అట్లా అందరూ ఉంటారు. ఫోన్ చేస్తే మా సాయి యాదవ్, మా శాంతన్న యాదవ్, లేకపోతే మా చెండా యాదవ్, మా పాపనాయుడు, ఎవరో మా వెంకటేశ్వర బండి ఎక్కి మీ దగ్గర తీసుకొస్తారు. మా సంఘం వాళ్ళు తీసుకొని ఎమ్మడి వేసుకొని వస్తారు. మందులు ఫ్రీగా, అన్ని ఫ్రీగా. డాక్టర్లు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటారు. అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా ఇమ్మీడియట్గా బుర్రలు అవుతున్నాయా, కప్పుతున్నాయా, లేకపోతే సుస్తాయా అంటే ఇమ్మీడియట్గా ఆడికి వచ్చి మిమ్మల్ని చేస్తారు. పొరపాటు నేను చచ్చిపోతే కూడా ఇన్సూరెన్స్ మేమే ఇన్సూరెన్స్ చేయిస్తాం. మేము ఇచ్చే గొర్రెలకే కాదు, మీ దగ్గర 1000 గొర్రెలు ఉంటే కూడా 1000 గొర్రెలు కూడా ఇన్సూరెన్స్ చేపిస్తాం. తెలియక ఇన్సూరెన్స్ చేస్తలేదు, అన్నింటి గొర్రెలకి ఇన్సూరెన్స్ చేస్తాం. లక్కీ నెంబర్ 20 గోరం శివకుమార్. ఇక్కడ చేయలేపు ఒకసారి ఉండాలి. గోరం శంకర్, లక్కీ నెంబర్ 20. 67 187 లక్కీ నెంబర్. చెన్నయ్య చేయలేపండి కదా చెన్నయ్య చేయలేపు 150 కాటం రవి, అంజనేయ కాటం రవి 173 టోకన్ నెంబర్ 8 98. జీఎస్టీని 18% నుంచి కొంతవరకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోటల్ యజమానులు బంద్కు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తెస్తున్న వస్తు సేవల పన్నుపై జిల్లాలోని వ్యాపార, వాణిజ్య వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పన్ను వల్ల లాభం జరుగుతుందా, నష్టం వాటిల్లుతుందా అనే విభిన్న స్వరాలు వినవస్తున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అవంతి హోటల్ సమీపం నుండి హోటల్ యజమానులు భారీగా ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ సర్వత్రా ఆసక్తిగా మారిన జీఎస్టీ చట్టం జూలై నుంచి అమలు కానుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాదించే అన్ని పన్నులు ఒకే గొడుగు కిందికి రాబోతున్నాయని వారు తెలిపారు. ఈ పన్ను ద్వారా హోటల్కు వచ్చే వినియోగదారులపై అధికంగా భారం పడనుందని వారు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 5% ట్యాక్స్ను కస్టమర్లపై భారం వేయకుండా హోటల్ నిర్వాహకులే భరిస్తూ వస్తున్నారని తెలియజేశారు. హోటల్పై జీఎస్టీ తగ్గించాలి. ఈరోజు తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ మరియు సౌత్ ఇండియన్ హోటల్ అసోసియేషన్ బంధు పిలుపు మేరకు మేము మహబూబ్నగర్ పట్టణంలో హోటళ్ళు బంధు పిలుపునిచ్చినాము. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము జీఎస్టీలో 18% ట్యాక్స్ పెంచడం వల్ల సామాన్య ప్రజలకు భారం పెరుగుతున్నందువల్ల మేము హోటల్ యజమానులము మరియు కార్మికులం అందరం కలిసి ధర్నా నిర్వహించాము. మెయిన్ ఏంటంటే 18% ట్యాక్స్ ఉండడం వల్ల
ప్రజలపైన చాలా భారం పడుతుంది, ఇబ్బంది పడుతుంది. పెద్ద హోటళ్ళకు పబ్లిక్ రావడానికి చాలా కష్టమై హోటల్ మూతపడే అవకాశం ఉంది. అందుగురించి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు మైమ్నార్ పట్టణ విషయానికి వస్తే మేము హోటల్ యజమానులం 5% ట్యాక్స్ ఉన్నప్పుడు మేమే మా సొంతంగా భరించే వాళ్ళం ట్యాక్స్. ఇప్పుడు 18% పెంచడం వల్ల మేము పబ్లిక్ పైన వేయాల్సి వస్తుంది. ఈ భారం పబ్లిక్ చాలా పబ్లిక్ హోటల్స్కి వచ్చే పరిస్థితి ఉండదు. అందుగురించి కేంద్ర ప్రభుత్వం పెంచిన ట్యాక్స్ను ఉపరించుకుంటుందని మేము మా మైమ్నార్ హోటల్ అసోసియేషన్ తరఫు నుండి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఔషధ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఔషధ దుకాణాలను నిర్వాహకులు బంద్ పాటించారు. ఆసుపత్రులకు అనుసంధానంగా ఉన్న దుకాణాలు తెరిచి ఉంటాయని కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ జిల్లా అధ్యక్షుడు పుల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ షాప్ యజమానులు షాపులన్నింటినీ మూసివేసి బంద్ పాటించి జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ నుండి తెలంగాణ చౌరస్తా మీదుగా కెమిస్ట్రీ డ్రగిస్ట్ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మందుల అమ్మకాల ఆన్లైన్ ఫార్మసీ సెంటర్ ఈ పోర్టల్ విధానాన్ని నిరసిస్తూ బంద్ను చేపట్టామని ఆయన అన్నారు. ఆన్లైన్ విధానాన్ని అమలు చేయడం వల్ల మెడికల్ షాపు యజమానులు నష్టపోతున్నారని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మెడికల్ షాపు యజమానులు డిమాండ్ చేశారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 750 దుకాణాలు ఉన్నాయని, దాదాపు 2 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని వారు తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా సుమారుగా 8 లక్షల మంది ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ బంద్ అనేది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ మిస్టర్ షిండే గారు ఆధ్వర్యంలో బంద్ పిలుపునిచ్చిండ్రు. ముఖ్యంగా 2 కారణాల మీద ఈ బంద్ మేము చేస్తున్నాము. ఒకటి ఈ పోర్టల్ అనే విధానము, మరి ఇంకొకటి ఆన్లైన్ సేవలు. ఆన్లైన్లకు ఆల్రెడీ చాలా మందికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఈ ఆన్లైన్ పద్ధతుల్లో వివిధ రకాల యువత కానీ వాడకూడని మందులు కానీ వాడి చెడిపోయే అవకాశం ఉంది. మరి మేమేమో లైసెన్స్ తీసుకొని వ్యాపారం మెయిన్ రోడ్లో వ్యాపారం చేసుకుంటూ అన్నీ చేస్తే మాకు నిబంధనలు ఉన్నాయి. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాలి, ఫార్మసిస్ట్ ఉంటేనే ఇవ్వాలి, మీకు కండిషన్ ఇది ఉండాలి. మళ్ళీ ఆన్లైన్లో అక్కడ మెయింటైన్ చేసేవాడు, డ్రగ్ స్టోర్ మెయింటైన్ చేసేవాడు కండిషన్ ఏందో మనకు తెలియదు. ఇవి కాకుండా మేము చాలా స్ట్రిక్ట్గా కొన్ని మెడిసిన్స్ ఇవ్వట్లేదు వితౌట్ ప్రిస్క్రిప్షన్. కొన్ని వయాగ్రా కానీ, ఆల్ప్రజోలం కానీ, కొన్ని అంటే హ్యాబిట్ ఫార్మింగ్ మెడిసిన్స్ అంటే ఆ మందులు వాడితే యువత చెడిపోయే అవకాశం ఉంది. అవి మేము చాలా పకడ్బందీగా స్ట్రిక్ట్గా చేస్తున్నాము. ఇటువంటి మెడిసిన్స్ ఆన్లైన్లో దొంగ ప్రిస్క్రిప్షన్ల ద్వారా తెప్పించుకొని యువత చెడిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఈ పోర్టల్ అనే విధానం ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఈ మధ్యనే ఇంప్లిమెంట్ చేసిండు. ఈ పోర్టల్ అనేది ఒక సింగిల్ పాయింట్ వెబ్సైట్ పాయింట్. అది మేము అమ్మే ప్రతి ప్రిస్క్రిప్షన్ కానీ, ప్రతి ట్యాబ్లెట్ కానీ వివరాలు ఆ వెబ్సైట్లో పెట్టి ఆ క్లియరెన్స్ వచ్చినాకనే మేము ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. మరి ఈ పరిస్థితిలో ఈ ఇంటర్నెట్ సౌకర్యము ఇవన్నీ లేని సౌకర్యాల్లో ఈ పరిస్థితిలో ఇది సాధ్యం కాని పరిస్థితి. మరి మందులు అనేది అత్యవసర పరిస్థితి. మరి ఈ కాలంలో మనం అప్లోడ్ చేసి అక్కడ నుంచి క్లియరెన్స్ వచ్చేంత పరిస్థితి పేషెంట్లకు ఉండదు. అయినా ఆ విధానం అమలు చేయాలంటే చాలా కష్టము. ఇవి కేవలము అనాలోచితంగా ఆలోచించి ఎవరో 4 వ్యక్తులు ఏసీ రూమ్లో కూర్చొని తీసుకున్న నిర్ణయాలకు సుమారుగా 8 లక్షల కుటుంబాలు బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి నిరసనగా మేము ఈరోజు ఆల్ ఇండియా బంద్ ప్రకటిస్తున్నాము. గవర్నమెంట్ ఆల్ ఇండియా లెవెల్లో తీసుకున్నప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో చర్చించిందా లేదా అనేది దీని బట్టిన ప్రస్తుతం అవుతుంది. ఎందుకంటే 8 లక్షల మంది కెమిస్టులు, వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు దాదాపు 40-50 లక్షల మంది ఆల్ ఇండియా లెవెల్లో ఆ రోడ్డున పడే ప్రభావం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు మన ఇల్లిటరేట్ విషయంలో మహబూబ్నగర్ చాలా వెనుకబడి ఉంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకు గవర్నమెంట్ విధానం మంచిదే అయ్యుండొచ్చు, కానీ వీళ్ళని ఎడ్యుకేట్ చేసి కంప్యూటర్ లెవెల్లో ఎదిగించే స్థాయి చేసేంత వరకు చాలా కష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకొకటి దీంట్లో ప్రిజర్వేటివ్ కండిషన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వాళ్ళకి తెలుసు ఎంత మటుకు స్థాయిలో ప్రిజర్వేటివ్ చేయబడింది. కొన్ని డ్రగ్స్ ఎట్లా ఉంటాయంటే ఈ లెవెల్లో ప్రిజర్వేటివ్ చేయాలి, చేస్తేనే దాని పొటెన్షియల్ తగ్గకుండా ఉంటుంది. అటువంటివన్నీ వీళ్ళకేమి తెలుసు, తీసుకునేదానికి అవకాశం ఉంది. ఇంకోటి మిస్ అప్రాప్రియేట్ అయ్యేది అనుకుంది. ఇప్పుడు ఆల్ప్రజోలం కానీ, సుగాగ్ర కానీ, వయాగ్ర కానీ ఎటువంటి పరిస్థితుల్లో అది అండర్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సిన డ్రగ్స్ ఉంటాయి. మా మీద ఇంకోటి సవతి తల్లి ప్రేమ, మా మీదేమో ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టి మీరు
ఫార్మసిస్ట్ ఉండాలా, షాప్ కరెక్ట్గా ప్రిజర్వేటివ్ మెయింటైన్ చేయాలని ఒక పక్క ఆన్లైన్ సిస్టంలో డెవలప్ చేయడం వల్ల మాకు ఏమీ అర్థం కాలేదు. ఈరోజు మటుకు మా ప్రెసిడెంట్ చెప్పినట్టు నర్సింగ్ హోమ్స్కు అన్నిటికీ కొంచెం ప్రజలకు సౌకర్యము కలిగే విధంగా, అసౌకర్యం రాకుండా ఉండే విధంగా కొన్ని నర్సింగ్ హోమ్స్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫ్యూచర్లో ఇట్లా అయితే వాళ్ళు కూడా మాతో పాటు జాయిన్ కావాల్సి వస్తుంది. ఇది అంటే అందరికీ సంబంధించిన ప్రాబ్లం, ఒకరి కాకుండా. ఏమంటే ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు కొన్ని నర్సింగ్ హోమ్లో అవైలబిలిటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఫ్యూచర్లో అందరికీ సమస్య ఎదురైనప్పుడు అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన, ఎందుకంటే మా లైఫ్ అండ్ డెత్ సమస్య కాబట్టి దీన్ని ప్రభుత్వం కన్సిడర్ చేసుకొని, అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా మా ద్వారా కొన్ని విషయాలు చెప్పి నష్టాలు ఏముండే మేము అన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాము. దాన్ని చెప్పి మీరు కూడా సయోధ్యకు ఉపకరించి చేయవాలని చెప్పేసి మా కోరిక. థ్యాంక్ యూ. బులెటిన్ ఊహించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవంతమైన మెడికల్ షాపుల బంద్ కార్యక్రమం, అవస్థలు పడ్డ రోగులు. విద్యారంగంలో మౌలిక వస్తుల కల్పనపై రెవెన్యూ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించిన తెలంగాణ విద్యా మౌలిక వస్తుల కల్పన సంస్థ చైర్మన్ నాగేంద్ర గౌడ్. ఈ ఏడాది 2000 కోట్లు ఖర్చు చేయబోతున్నామని వెల్లడి. హన్వాడ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడి. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాది.